హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. అమ్మాయిలని రూమ్లోకి పిలిచి బాత్రూంలోకి తీసుకుపోయి గలీజు పని చేసిండు ఒక గలీజు నా కొడుకు. ఆ పని చేసినోడు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆ అమ్మాయిలు యూనివర్సిటీ స్టూడెంట్లు. వాడు ఈ గలీజు పని ఒకలో ఇద్దరు అమ్మాయిలతో చేయలే, 500 మంది అమ్మాయిలతో చేసాడు. ఈడ చూడండి, ఇది ఎక్కడో అమెరికాలోనో ఆఫ్రికాలోనో జరగలేదు. ఇది మన ఇండియాలో బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి హర్యానాలో జరిగింది. ఇక్కడ చూడండి, ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అన్నది ఎన్డీటీవీలో వేసారు. అయితే ఈ అమ్మాయిలు యూనివర్సిటీలో ఇది జరుగుతుంది, ఈ ప్రొఫెసర్ ఈ ఎదవనా కొడుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి 3-4 లెటర్లు కూడా రాశారు. రాస్తే ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆడి డాక్టర్ అజ్మీర్ షేక్ మలిక్ అంట, ఆ ఎదవనా కొడుకు ఏం చేసినాడంటే, లేదు ఆ ప్రొఫెసర్ మంచోడు, ఇట్లా మాట్లాడితే మీ మార్కులు కట్ చేస్తా, మిమ్మల్ని ఫెయిల్ చేస్తా అని చెప్పేసి ఉల్టా అమ్మాయిల్ని బెదిరించిందంట. బెదిరించి ఆ మ్యాటర్ని మొత్తం అనగదొక్కేసాడు. అయితే ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఎవడైతే ఉన్నాడో, ఈ గలీజ్ నా కొడుకు, వీడి ఆగడాలు రోజు రోజుకి పెరుగుతుంటే అమ్మాయిలు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి, హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి లెటర్ రాశారు. ఆ లెటర్లో వాళ్ళ బాధ వింటే నాకైతే వాడు అనిపిస్తే వాడి మెడలు ఇరగొట్టాలనిపించింది. ఇక్కడ చూడండి, ఈ లెటరు మోదీ గారికి, మనోహర్ లాల్ ఖట్టర్ గారు సీఎం గారికి, దాంతోపాటు వైస్ ఛాన్సలర్, అదే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరైతే దొంగన కొడుకు ఆయన పేరు చెప్పిన కదా, మొత్తం మ్యాటర్ని అనగదొక్కేసిండు, డాక్టర్ అజ్మీర్ షేక్ మలిక్, వానికి కూడా రాశారంట. మళ్ళీ ఒకసారి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, మన బండారు దత్తాత్రేయ గారే అక్కడ గవర్నర్గా ఉన్నారు, ఆయన కూడా రాశారంట. అదిగాక అక్కడ హోమ్ మినిస్టర్ అనిల్ విజ్ గారు, ఆయన కూడా మంచి టఫ్ మనిషి, జబర్దస్త్ మనిషి, ఆయన కూడా లెటర్ రాశారంట. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ రేఖా శర్మ గారు, ఇక ఈ మేడంకి రాసి ప్రయోజనం ఏముంది అని ఆమె కూడా రాశారంట. అదిగాక కొంతమంది సీనియర్ అధికారులకి, రాష్ట్రంలో ఉన్న సీనియర్ అధికారులకు కూడా ఆ లెటర్ కాపీలను పంపించారు. అయితే ఆ లెటర్ కాపీలలో ఏమని రాశారు అంటే, ఈ ప్రొఫెసర్ ఎవడైతే ఉన్నాడో వాడు మా మీద సెక్షువల్ అసాల్ట్ చేస్తున్నాడు, మమ్మల్ని రూమ్కి పిలిచి బాత్రూంలోకి తీసుకుపోయి గలీజ్ పనులు చేస్తున్నాడు, దయచేసి మమ్మల్ని కాపాడండి, మేము ఎదురు తిరిగితే మా మార్కులు కట్ చేస్తా, మీ జీవితాలను నాశనం చేస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయిలు చాలా బాధపడ్డారు. నేను ఆ అమ్మాయిలకి, లేదంటే అట్లాంటి అమ్మాయిలకి ఒక విషయం చెప్తా, ఏంటంటే ఇట్లా జరిగేటప్పుడు కొడవలో తీసుకుపోయి మెయిన్ పార్టో లేదంటే మెడకాయ మీద ఒక దెబ్బేస్తే అసలు లేకుండా పోతాడు దొంగన కొడుకు, సస్సె తెచ్చాడు. వాడెవడో మీ జీవితాలు నాశనం చేస్తాడని మీరు భయపడేందమ్మా, నాకు అర్థం కాదు. మీ జీవితాలు మీరు గట్టిగా ఉంటేనే బాగుంటాయి. వాడు ఎవరికో భయపడడం ఏంది? ఒక్క దెబ్బేస్తే దెబ్బకి మెడకాయ పోయి ఆడ పడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇది ఫస్ట్ టైం లెటర్ రాస్తలేరు అమ్మాయిలు, 500 మంది అమ్మాయిలు ఫస్ట్ టైం లెటర్ రాస్తలేరు. ఇంతకు ముందు కూడా 4 సార్లు లెటర్ రాసిరంట. రాస్తే దాని మీద ఏదో ఎంక్వైరీ చేసి అదే వైస్ ఛాన్సలర్ గారు, ఆ ఎదవనా కొడుకు, మొత్తం మ్యాటర్ని ఆడికాడికి దబాయించి. ఎందుకంటే ఈడెవడైతే ప్రొఫెసర్ ఉన్నాడో, ఈ దొంగన పనులు, ఈ గలీజ్ పనులు చేసే ప్రొఫెసర్, వాడంతా పెద్ద తోపంట, వాడు పొలిటికల్లీ కనెక్టెడ్ అంట, అందుకే వాడికి భయపడడం. గలీజ్ మాట ఇది, వాడికి పోయి తాగు, నాకు అర్థం కాదు, పిచ్చనా కొడుకులు. అయితే ఫైనల్గా ఈ లెటర్ పంచాయతీ మొత్తం ముదిరినాక ఫైనల్గా గవర్నమెంట్ ఏం చేసింది, పోలీసు వాళ్ళు అక్కడ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని స్థాపించారు. దానికి హెడ్గా దీప్తి గర్గ్ అని చెప్పేసి ఒక లేడీ ఆఫీసర్ని పెట్టారు. అయితే ఆ ఆఫీసర్ ఏం చేస్తుంది అంటే, అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో 500 మంది అమ్మాయిలు, వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. దాంతోపాటు ఆ యదవ సన్నాసి దొంగనా కొడుకు ప్రొఫెసర్ ఉన్నాడో వాడి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఎవరైతే ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సీసీటీవీలు మొత్తం కలెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఆ సీసీటీవీ గురించి కూడా ఆ అమ్మాయి లెటర్లో రాశారు. ఏమని? సీసీటీవీ ఫుటేజ్, ఆ దొంగనా కొడుకు ఆఫీస్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా వాడు ఆల్రెడీ డిలీట్ చేసిండు అని చెప్పేసి ఆ అమ్మాయి రాశారు. అయినా ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ని కూడా పోలీసు వాళ్ళు తీసుకున్నారు, ఎక్కడన్నా ఆధారాలు దొరుకుతాయేమో అని చెప్పేసి. కాకపోతే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయినాక దీంట్లో వాడు బాధ్యుడు, వాడు తప్పు చేసిండు అని తెలిస్తేనే ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పేసి సిట్ టీం చెప్తుంది. కాకపోతే ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే,
ఇక్కడ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో రాజేష్ కుమార్ బన్సల్, ఈయన ఏం చేసిండు అంటే అవసరమైన ఏదైతే ఆధారాలు ఉన్నాయో అన్ని ఇచ్చిండు. ఇక ఆ ఆధారాలని అనలైజ్ చేసి ఆ సిట్ టీం ఏం స్టెప్స్ తీసుకుంటుందో మనం వెయిట్ చేయాలి. గుడ్ న్యూస్ ఏంటి అంటే ఫైనల్గా మన అక్కడి సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఈ ఈ సన్నాసిని టర్మినేట్ చేశాడు, ఉద్యోగంలోకి వెళ్ళి పీకేసాడు. నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఎదవల్ని ఉద్యోగంలోకి వెళ్ళి పీకేయడం కాదు, ఏం చేయాలంటే కాళ్ళకి మన తాడు కట్టి ఆ తాడు ఆ యూనివర్సిటీ మెయిన్ అది ఉంటుంది కదా ఏంటి ఎంట్రన్స్, ఆ ఎంట్రన్స్లో కట్టి ఆడనే ఏమంటారు అట్లనే పెట్టేయాలి, ఎలాడదీయాలి. ఆ దొంగనా కొట్టుకుని వచ్చే పోయేటోళ్ళు ఊస్తారు మొహం మీద. నాకు అర్థం కాదు ఈ సన్నాసులు ఈ ఎదవలకి ఎట్లా మెంటాలిటీ ఉంటుంది. వాడి ఇంట్లో చెప్పకూడదు, వాళ్ళు కూడా ఆడవాళ్ళే, కానీ వాళ్ళ ఇంట్లో కూతుళ్ళు ఉండరా, తల్లులు ఉండరా, ఆడవాళ్ళు ఉండరా? రేపు పొద్దున్న అన్ఫార్చునేట్గా ఆ ఆడవాళ్ళకి ఇదే పరిస్థితి ఉంటే మొహం ఏడబెట్టుకుంటాడు పోయాడు. దొంగ నా కొడుకులు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళని నాకైతే అసలు బీపీ పెరిగిపోతుంది. కానీ మీరేమనుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ రెండో విషయం ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అట్లీస్ట్ సరే ఓకే యాన్నో జరిగింది మనం వింటాం, విన్నాక కూడా ఎదవరల్లా భయం అనేది పెరుగుతలేదు. ఈ భయం కలగాలి మనసులల్లా అంటే ఏం చేయాలి అది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను ఏం అనే సిచ్యువేషన్లో లేను, కొంచెం బీపీ పెరిగిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.